రైతు సోర్లకు మామిడి రైతులకు స్వాగతం. ఈరోజు మనం 6th ఏప్రిల్ మా 2026. ఈరోజు మనం మామిడి ధరలు ఎట్లుందో తెలుసుకుందాం. మనకు బంగినపల్లి వచ్చేసి ఈరోజు 70 నుంచి 120, 130 దాకా ఉంది. కవర్ కట్టి మంచి క్వాలిటీ ఉంటే. దశేరు వచ్చేసి 70 నుంచి 100, 110 దాకా ఉన్నాయి. అవి కూడా ఇంకా కవర్ కట్టి కలర్ ఉంటే మాత్రం ఎక్కువ రేట్ వస్తుంది. ఇంకోటి మనకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన దానిలో రెగ్యులర్గా వీడియోలు పెడతాం. ఒకసారి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చూడండి. ఎంతోమంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటే మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది, మనం వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకోటి మ్యాటర్లోకి వెళ్తే, కేసరి మ్యాంగోస్, కేసరి మనకు 120 దాకా ఉంది రేటు. నార్మల్గా ఉన్నా కూడా 120 నుంచి 140 దాకా కూడా పోతుంది. హిమాయత్ వచ్చేసి మనకి ఇంక టాప్లో ఉంది. నిన్న మనం చెప్పింది ఇదే 180 నుంచి 200 చిల్లర దాకా పోతుంది. మంచి కలర్గా ఉంటే ఒక 10-20 అటు ఇటు. ఇది ఇంకోటి రసాలు 60 నుంచి 80 మధ్య పోతుంది. పెద్ద రసాలు 100 దాకా పోతుంది. నెక్స్ట్ వచ్చేస్తే హిమాయత్ అయిపోయింది. దశేరి 70 నుంచి 110. ఇప్పుడు నేను అది ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి. మనం డిస్ప్లేలో చూపించినట్టు మీకు ఆ క్వాలిటీని బట్టి మీకు తెలుస్తుంది. అది సైజును కానీ ఆ లుకింగ్ ఎట్లున్నది దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కదా. హిమాయత్ అయిపోయింది. ఆల్ఫాన్సో ఈ మధ్య సరిగ్గా మార్కెట్లోకి రావట్లేదు. కాకపోతే ఆల్ఫాన్సోకి ఎప్పటికీ టాప్లో ఉంది. మరీ డౌన్ అయితే ఎప్పుడు కాలేదు. 100 ఎబో 120, 130 మధ్య 120 నుంచే ఉంది. 200 దాకా వస్తుంది రేటు. హిమాయత్ 200 ప్లస్సే ఉంది. కొత్త మామిడి 30 నుంచి 50-60 దాకా ఉంది. సువర్ణరేఖ సుందరి ఇది 70 నుంచి, ఇది కూడా 100 దాకా పోతుంది. మన మంచి షైన్ వస్తే మంచి రేట్ పోతుంది. ఇది మనం ఒకటి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా అని మనం తీసుకొచ్చేస్తే మంగు కానీ కలర్ లేనిది కానీ కాయ కచ్చగా ఉంటే మాత్రం రేటు పోదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి, మనం ఎక్కువ మంది మన డిస్ప్లేలో ఇస్తున్నాం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. వాళ్ళని కాల్ చేసి అడగండి. మరి మాల్ చేస్తున్నాం ఎట్లుంటుంది. రెగ్యులర్గా చెప్తూనే ఉంటాయి ఈ విషయం. నేను కొత్త వాళ్ళ కొరకు అని చెప్తున్నా, కొత్తగా చూసే వాళ్ళ కొరకు. మరి మాల్ తెస్తున్నాం మేము, ఎట్లా పోతుంది ఏంది, ఎంత రేటు పెడతారు అని కూడా తెలుసుకోర్రి. దీంతో మనకు ఇప్పటిది టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ విషయం, ఇంకో అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు మీ దగ్గరలో కొందరు డీలర్స్ ఉంటారు. వాళ్ళని చాలా వరకు డీలర్స్ అనే కాదు, కొందరు ఇప్పుడు మాకు ఒక పర్టికులర్ కుటుంబం ఫ్యామిలీ ఉంటుంది, మాకు 100 కిలోలు కావాలంటూ ఉంటారు. వాళ్ళకు ఆల్మోస్ట్ మార్కెట్ రేట్కి ఇచ్చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే మనం మార్కెట్కి పోతే 100 రూపాయల నీకు 80 చేతికి వస్తుంది. 100 రూపాయలు నీకు చేతికి వచ్చేది ఉంటే. అదే ఇక్కడ ఏంటంటే నీకు సూటు, మళ్ళీ వాళ్ళ కటింగు, నీకు ట్రాన్స్పోర్టు, అటువంటివన్నీ ఏముండవు. సేఫ్. మళ్ళీ మనం మాల్ కూడా తొందర అయిపోద్ది కాబట్టి చెట్టు కూడా సేఫ్లు ఉంటుంది. ఎక్కువ పండు దాకా అయితే వీక్ అయిపోద్ది కదా, అట్లా నేను చెప్పేది. ఇంకా రెగ్యులర్ కొనేటోళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి కొనేవాళ్ళు కూడా, మీరు కూడా రైతుల దగ్గర నుంచి కొంటే మీకు కూడా హ్యాపీ ఉంటుంది. బయట మళ్ళీ రోడ్ల మీద ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు ఏం పెట్టి పండిస్తుర్రో అది కెమికల్ ఇదంతా మనం ఫీల్ అయ్యాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే మనకు సేఫ్. ఇప్పుడు మీరే దానికి కొంచెం మంచిగా పిక్ అయినాక అయితే మన పక్కకు వేసి దానికి మన జనరల్ ఆర్గానిక్గా అరటి పండ్లు లాంటివి చేయడం కానీ గడ్డి అసలు చేసినా కూడా అది వండుతాయి. అది మీకు తెలిసిందే చాలా వరకు. సో మ్యాక్సిమం రైతుల దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయరు. ఇంకా రైతులకు వచ్చేస్తే మాత్రం మీరు చిన్న దానికి ఎక్కడికో డైరెక్ట్ పెద్దది ఇస్తామన్నట్టు కాకుండా ఒక సెట్ ఆఫ్ చెట్లు ఉంటాయి కొన్ని, ఒక సైడ్కి ఉన్న చెట్లను ఆంచల్ క్లియర్ చేసేస్తే ఇట్లా ఎవరికైనా అమ్మేసినా కూడా ఎవరు నచ్చడిగినా ఇదంటే ఈ చెట్లు లేవు, కాయ లేదని చెప్పచ్చు, లేకపోతే కౌంటీ లేదని చెప్పినా కూడా వాళ్ళు వింటారు అంతే. ఇంకొకటి ఏంటంటే, మీ తోట ఏమన్నా వీడియోస్ కానీ తీసి ఉంటే నాకు పంపండి. నేను ఇంట్లోనే పెడతాను. నేను యూట్యూబ్లో పెడితే మీ దగ్గర ఏజెంట్స్ ఎవరు ఉంటే నాకు ఇటువంటి తోట ఉంది అంటే, ఒక రైతు ఉన్నాడంటే ఆ దగ్గర వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యడానికి ప్రయత్నిస్తారు. అది కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఏజెంట్స్ కూడా వాళ్ళకు కూడా జర ఎక్కడెక్కడ తోటలు నేను బాధపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు మిమ్మల్ని కలుపుతారు. ఇద్దరికి మ్యూచువల్గా అది యూజ్ అవుతుంది. సో ఇది ఒక కొత్తగా ట్రై చేస్తున్నా. వర్కౌట్ అయితే అవుతుండొచ్చు, వర్కౌట్ అయినా కాకపోయినా వచ్చిన ప్రాబ్లమే లేదు కాబట్టి, ఇలా రిస్క్ ఏం లేదు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఇంకా మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, దానికి మీరు ఏమన్నా చేసేది ఉంటే దానికి కాల్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ ఇంకో విషయం మనం రెగ్యులర్ చెప్పేది ఇంకోటి, మీకు కాయ అయ్యి ఉంటే ఒక 10 టన్నులు వెళ్ళే కాడ ఇంకా అంతా 10 టన్నులు కాలే మామిడికాయ సపోజ్. కొన్ని చెట్లు అయినాయి, పిక్కలు కట్టినాయి, అంతా ఒకసారి తీసేద్దామనే తట్లు ఉండకండి. ఆ పర్టికులర్ చెట్లు అయినవి మాత్రం తీసేసే ప్రయత్నం చేయండి. తీసేసినంటే ఇప్పుడు అందులో 1 టన్ను వెళ్ళి ఉందనుకో, ఆ 1 టన్నే తీసుకుపోయి తెంపేసి అమ్మేయండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అది ఇంకా రేట్ డౌన్ అవుతుంది, లేకపోతే చెట్టు వీక్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయినా అయింది కానీ అవుతుంది కదా. నువ్వు ఆగేది ఉన్నా కూడా అది ఇంకా పండు వండే పొజిషన్కి వెళ్తుంది. ఇవి అయ్యే టైం వరకు ఉంటుంది, పండు వండే పొజిషన్ వరకు వెళ్తుంది. అట్లా కాకుండా ఆ పర్టికులర్ చెట్లు తెంపేసే ప్రయత్నం చేయండి. అట్లా ఇద్దరు మనం సేఫ్లు ఉంటాం. నెక్స్ట్ అది తొందరగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరో లేదో, ఎప్పుడైతే మనం ఇట్లా తెంపేస్తామో అది నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా వస్తుంది. అదే నువ్వు పండు దాకా ఉంచినావు అనుకో, చెట్టు వీక్ అయిపోద్ది. నీకు ఇది నెక్స్ట్ ప్రతిసారి 10 కిలోలు కాసేది, ఆసారి 1 కిలో కూడా కాదు. కిలోలు 10 కిలోలు కాస్తాయని కాదు, ఎక్కువనే కాస్తాయి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మ్యాక్సిమం తొందర తోటకు ఇప్పుడున్న రేటు బాగానే ఉంది కాబట్టి తెంపేసుకుంటే సేఫ్లో ఉంటాం అంతే. దాన్ని లేటుగా వస్తే ఏంటంటే చెట్టు వీక్ అయిపోతుంది, మనకు ప్రాబ్లమే. చెట్టుకు అప్పటికి ఎక్కువ వాటర్ ఉంటుంది, అది ఈ టైంలో వాటర్ కానీ కెమికల్స్ దానికి కాబట్టి అది ఎక్కువ వీక్ అయిపోద్ది. సో కొన్ని ఇప్పుడు ఎంతో కొంత లోడ్ అయితే మనం అమ్మేసుకున్న చెట్లు మనం సేఫ్లు ఉంటాం కదా, మనీ కూడా సేఫ్లు ఉంటుంది. రేపు రేటు డౌన్ అవుతుందా, ఏం రాలేదు. ఇప్పుడు మనకు ఒక టైంలో ఏమైందంటే చేతులు ఏం మనీ ఉండవు. ఇప్పుడు ఇప్పటికే అంతగా మందులు కొట్టడానికి దానికి దీనికి పెట్టి ఉంటాం కాబట్టి, ఎరువులకు దానికి పెట్టి ఉంటాం కాబట్టి ఇప్పటికే చాలా ఖర్చులు అయి ఉంటాయి. సో దాని కొరకు అమ్మేస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ కవర్ అయిపోతుంది ఇప్పటికే ఫస్ట్ పెట్టిన పెట్టుబడికి. సో కన్ఫామ్గా మీకు కొంత ఉంటే, మరీ తక్కువ 1-2 చెట్లు అయితే మమ్మల్ని కావచ్చు, కానీ మీ దగ్గరలో మార్కెట్ ఉంటే, లాంగ్ ఉండి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయింది అన్నప్పుడు ఆ విషయాన్ని స్కిప్ చేయండి. కాకపోతే మీ దగ్గరలో ఉంటుంది మార్కెట్, మేము కొంత ట్రై చేస్తామంటే అది చేసుకోవడం ఉత్తమం. మీకు రేట్ ఎక్కువైనా తక్కువైనా కూడా దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ముందు వచ్చిన పైసలు రేపటి ముచ్చట రేపటి, కానీ ఇప్పుడు వచ్చింది మెయిన్ కదా, అదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి అయితే ఇప్పటి నుంచి ఇంకా మందులు కొట్టి ఖర్చులు పెట్టే ప్రయత్నమే చేయకండి. ఇప్పటికే చాలా ఖర్చులు అయి ఉంటాయి. నాకు ఇప్పటికే మనకు ఎంతో బడ్డీ అయింది. ఇప్పుడు మందులు కొడితే కూడా ఏదో మారుతుందని అనుకోకుర్రి, ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. ఓకే, ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే డ్రిప్లో మందులు మాత్రమే ఇచ్చుకోండి అంతే. కాంటాక్ట్ నెంబర్లు అడుతున్నా, ఆల్మోస్ట్ మా అన్ని డిస్ప్లే ఇస్తున్నా. ఒకసారి కరీంనగర్ కొన్ని కాంటాక్ట్ నెంబర్లు అడుతున్నారు, చాలా వరకు నేను మీదనే ఇస్తున్నా. అదే నేను ఆల్మోస్ట్ అన్ని నెంబర్లు కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో కరీంనగర్, ఇంకా నిజామాబాద్, జగిత్యాల అటు సైడ్ ఉన్నా కూడా నేను ఇవ్వగలుగుతా నెంబరు. ఆంధ్రప్రదేశ్ కొన్ని తక్కువ వస్తున్నాయి, నేను అయినా అవి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకా తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ అయినా ఉంటే చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్, దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.